హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంపీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ పాల ప్యాకెట్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. టెట్రా పాల ప్యాకెట్. ఇది గవర్నమెంట్ వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్కి, చిన్నపిల్లలు ఉన్న తల్లులకి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఈ పాలతో ఒక మంచి స్వీట్ చేస్తున్నాను, చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి అందులో ఈ టెట్రా పాల ప్యాకెట్ పాలు పోస్తున్నాను. ఇది లీటర్ పాల ప్యాకెట్. ఇప్పుడు ఈ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేయాలి. ఈలోపు బ్రెడ్ని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేద్దాము. బ్రెడ్కి 4 వైపులు ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ని కూడా కట్ చేసి చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేద్దాము. నేను ఇక్కడ 1 లీటర్ పాలకి ఒక బ్రెడ్ ప్యాకెట్, పెద్ద బ్రెడ్ ప్యాకెట్ ఉంటుంది కదండి, పెద్ద బ్రెడ్ ప్యాకెట్ని తీసుకున్నాను. ఇలా ఒక్కొక్క బ్రెడ్ని 4 ముక్కల్లాగా కట్ చేశాను. ఇలా ఒక బ్రెడ్ ప్యాకెట్ మొత్తం 4 స్లైసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టాలి. ఈలోపు పాలు ఒక పొంగు పొంగాయి. ఇప్పుడు దీంట్లోకి నేను 1.5 కప్పు షుగర్ తీసుకున్నాను. షుగర్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి 2 కప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను 1.5 కప్ షుగర్ యూజ్ చేశాను. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ షుగర్ పౌడర్ వేశాను. అంటే నేను ఇది షుగర్ అండ్ యాలకులు కలిపి మిక్సీ పట్టిన పౌడర్. ఇప్పుడు ఈ పాలలో వేసిన షుగర్ కరిగేంత వరకు మనం వేడి చేయాలి. ఈలోపు కస్టర్డ్ పౌడర్ని కలుపుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, 1 గ్లాస్ పాలు, కాచి చల్లార్చిన పాలండి. ఇలా కొద్ది కొద్దిగా పాలు పోస్తూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకు కస్టర్డ్ పాలు అనేవి తయారవుతాయి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పాలని పాలలో పోసి కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉండడం వల్ల ఈ పాలు అనేవి చిక్కపడుతూ ఉంటాయి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి పాలు చిక్కబడేంత వరకు వేడి చేయాలి. ఈ పాలు చిక్కబడేలోపు బాదం పప్పుల్ని, బ్రెడ్ పీసెస్ని వేయించుదాము. స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేశాను. నెయ్యి వేడైన తర్వాత నా దగ్గర బాదం పప్పు ఉంటే బాదం పప్పు వేసి వేయించాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వాడొచ్చు. బాదం పప్పులు వేయించిన నెయ్యిలో ఇంకో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అండ్ ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేయాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని నెయ్యి వేడి చేసి ఇందులో ఇలా బ్రెడ్ స్లైసెస్ని వేసి వేయించాలి. మంట ఎక్కువ పెట్టి బ్రెడ్ని వేయించితే తొందరగా మాడిపోతాయి. అందుకే సిమ్లో పెట్టి ఇలా దోరగా వేయించాలి. బ్రెడ్ ఇలా వేగడానికి మనకి 3 మినిట్స్ టైం పడుతుంది. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని అన్నీ వేయించి పక్కన పెట్టాలి. ఈలోపు పాలు చిక్కబడ్డాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. తర్వాత ఇలాంటి ఒక బౌల్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసి కాగబెట్టిన పాలని ఒక లేయర్ లాగా పోస్తూ ఉండాలి. ఇలా ఆ బ్రెడ్ పీసెస్ మునిగే అంతవరకు కస్టర్డ్ పాలు పోస్తూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్ బ్రెడ్ పీసెస్ని పెట్టి అందులో కస్టర్డ్ పాలను పోయాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న బాదం పప్పులు వేయాలి. ఇలా లేయర్స్ లాగా బ్రెడ్ పీసెస్ని పెట్టి కస్టర్డ్ పాలను పోస్తూ ఉండాలి. ఇలా తయారు చేసిన బ్రెడ్ అండ్ కస్టర్డ్ పాలని ఒక 30 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. అంతే, మన ఈ టెట్రా పాల అండ్ బ్రెడ్తో ఒక మంచి స్వీట్ రెడీ. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. కూల్గా కావాలి అనుకుంటే దీన్ని ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.